చుట్టూ ఎత్తైన కొండలు, కిందకు చూస్తే లోతింతో తెలియని లోయలు, పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం, -డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి. ప్రయాణంలో వెంటుక వాసి నిర్లక్ష్యం చేసినా అంతే సంగతులు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఒకే ఒక్క మంత్రం అంతటి దుర్భర వాతావరణాన్ని సైతం సానుకూలంగా మారుస్తుంది. అదే పంచాక్షరి, ఓం నమః శివాయ. మంచుకుండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్లో ఉన్న ప్రత్యేకత అలాంటిదే. అసలు మంచులింగం ఏర్పడటం, కరిగిపోవటం జరుగుతుంది. జ్యోతిర్లింగం అని చెప్పుకునే అమర్నాథుడు కొన్ని రోజులు మాత్రమే కనిపిస్తున్నాడు. కొద్ది రోజులు మాత్రమే అమర్నాథ్లో పరమేశ్వరుని ఉనికి వ్యక్తమవుతుంది. అమర్నాథ్లో మంచులింగం ఎలా ఏర్పడుతుంది? కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నదా? సహజంగా ఏర్పడుతోందా? కొండ గుహలో ఒక్కచోటనే హిమలింగం ఎలా వస్తోంది? ప్రతి ఏడాది ఒకే సమయం, ఒకే ఎత్తు, ఒకే ఆకారంలో శివలింగం ఏర్పడటం మర్మం ఏమిటి? కైలాస పర్వతం నుంచి అమర్నాథ్కు శివుడు రావటం వాస్తవమేనా? లయకారుడి నిజ రూపం శివలింగమేనా? చావుకి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు అమరనాథుడే చెప్పాలి. జూలై మాసం వచ్చిందంటే అమర్నాథ్కు భక్తుల యాత్ర మొదలవుతుంది. ప్రపంచంలోనే అతి కష్టమైంది. తిరిగి వస్తామో రామో అన్నంత కఠినమైన ట్రెక్కింగ్. ఇరుకైన దారి, ఇరుపక్కల లోయలు, కళ్ళు తెరిస్తే గిర్రున తిరిగి ఎక్కడ పడిపోతామో అన్నంత భయం, తెరవకపోతే ఎలా వెళ్తామోనన్న తెలియని అయోమయం. ఒక్క మాటలో చెప్పాలంటే మన వెనకే మృత్యువు నడుస్తుంటే దాని బారిన పడకుండా వెళ్లటమే అమర్నాథ్ యాత్ర. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కు కేవలం 145 కిలోమీటర్ల దూరం. కానీ ఎత్తులో మాత్రం ఎవ్వరికీ అందనంత సముద్ర మట్టానికి అక్షరాల 13,700 అడుగుల హైట్లో అమర్నాథ్ గుహ ఉన్నది. ఇది సాదాసీదా గుహ కాదు. ప్రపంచంలోని అతిపెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. మానవ నిర్మితం ఎంతమాత్రం కాదు. ప్రతి ఏటా జూలై నుంచి ఆగస్టు చివరి వరకు అమర్నాథ్ గుహలో శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. కేవలం 4 రోజులు మాత్రమే ఈ శివలింగం కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్ధానమవుతుంది. ఈ శివలింగం సగటు మనిషి ఎత్తు ఏర్పడుతుంది. జాగ్రత్తగా పరీక్షిస్తే మనిషి ఆకారం ఇందులో గోచరిస్తూ ఉంటుంది కూడా. అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు మరో 2 చిన్న మంచుమూర్తులు కూడా కనిపిస్తాయి. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు. విచిత్రం ఏంటంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ 2 మంచుమూర్తులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇవి ఉండవు. ఏడాదిలో 2 మాసాలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వ్యయ ప్రయాసాలకు ఓర్చి భక్తులు వేల సంఖ్యలో వెళ్తారు. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇంత కష్టపడి అంత దూరం వెళ్లటానికి ఎవరు సంకోచించకపోవటం విచిత్రం. ఒక పక్క జారిపడితే ఆనవాళ్లు సైతం చిక్కనంత లోతైన లోయలు, మరోపక్క ఊపిరితిత్తులు బిగిసిపోయే ఆక్సిజన్ లేకపోవటం, సన్నటి దారుడు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు ఆగిపోరు. వాళ్ళు ముందు వెళ్తుంటారు. చావు వాళ్ల వెంట వస్తుందా అనిపిస్తుంది. మనం ఒక సెకండ్ తప్పటడుగు వేస్తే అది వాళ్లను దాటి మింగేస్తుంది. ఇంత టెన్షన్లోనూ అమర్నాథ్ యాత్రకు అపూర్వంగా వెళ్తుంటారు భక్తులు. ఎందుకింత క్రేజీ? ప్రమాదమని తెలిసినా ఎందుకీ యాత్ర? పరిమితి సంఖ్య అనుమతిస్తున్నా ఎందుకీ డిమాండ్? అమర్నాథ్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు మంచు శివలింగం ఎలా ఏర్పడుతుంది? దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అంటే అమర్నాథ్కు వెళ్తే సాక్షాత్తు శివ దర్శనం కలిగినంత అన్నమాట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.